గురువు ఆరోగ్య స్థానంలో 6వ స్థానంలో ఉన్నాడు అనుకుందాం ఈ సర్పయోగంలోనే. అంటే 6వ స్థానం అంటే ఇక్కడి నుంచి ఇక్కడ మధ్య, అంటే హృదయం నుంచి నాభి మధ్య భాగంలో ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది మనకి, హృదయం కింద ఈ లివరు ఇవన్నీ ఉంటాయి. సో గురువు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది అని ఈజీగా చెప్పొచ్చు. అంటే మీకు చిన్న ఉదాహరణకే చెప్పాను. అది ఎటువంటి జ్ఞానం లేని రోజుల్లో, బాబు నీకు జాండీస్ వస్తాయి, లివర్ ఇబ్బంది కలుగుతుంది, కామెర్లు వస్తే ఈజీగా తీసుకోకు, ఈ మందు తిను, ఈ ప్రోటీన్ తిను అని ఆ రోజున ఇది చూసి చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళకి ఎటువంటి జ్ఞానం లేని రోజున ఈ జ్ఞానం ఉన్న రోజు. కాబట్టి పూర్వీకులు ఎప్పుడూ కూడా తెలివైన వాళ్ళే తప్ప తెలివి తెక్కులోళ్ళు కాదు. కాబట్టి దయచేసి వాళ్ళ కాలానికి అది రైటే కదా, మన కాలానికి మన కాలానుగుణంగా కూడా దాన్ని మనం చూసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి హెడ్ అండ్ టెయిల్ అంటే వెన్నుపూసకు సంబంధించి తల నుంచి కింద తోక వరకు ఉండేటువంటి భాగంలోనే మన అవయవాలన్నీ కూడా లోపల ఉంటాయి. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు అది ఎటువంటి నష్టం కలిగిస్తుంది అని చెప్పేది జ్యోతిష్ శాస్త్రంలో అద్భుతంగా చెప్పవచ్చు ఆరోగ్యరీత్యా. కాబట్టి అంటే ఈ రోజున ఏమంటారు, చాలా ఉన్నాయి కదా, ఇందులోనే చూసి ఇందులో చెప్పేవాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు లేరు. ఇన్ని టెక్నాలజీ ఉన్నా కూడా నిజమైనటువంటి రోగ నిర్ధారణ చేసేదానికి చాలామంది చేయట్లేదు. మరి దాన్ని మనం మాట్లాడలేం. కాబట్టి ఇక్కడ పూర్వీకులు ఇచ్చినటువంటి జ్ఞానంలో సరిగ్గా చదువుకుంటే అందులో కూడా గొప్ప జ్ఞానం మనకు దొరుకుతుంది. అయితే గురువు గారు, మనం చూస్తే మనకు పలానా దోషం ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుందంటారు? ఇప్పుడు జనరల్గా వెళ్తే మీరు చెప్పినట్టు కుజదోషం ఉందను, లేదా కాలసర్ప దోషం, అది కూడా పర్టికులర్ ఈ కాలసర్ప దోషం ఉందని అయితే చెప్పరు. యునానిమస్గా కాలసర్ప దోషం, శ్రీకాళహస్తి పూజ అని చెప్పేస్తూ ఉంటారు. అయితే అసలు మనకి ఈ దోషం ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఈ రోజున చాలామంది అంత సమయం లేదు అందరికీ చెప్పటానికి. అంటే చెప్పే జ్యోతిషులకు కూడా నేను వేరేగా అనుకోవద్దు, నన్ను మీరందరూ కలిసి ఎందుకంటే ఉన్న సబ్జెక్ట్గా నేను ఇప్పుడు కాదు 2011 నుంచి ప్రతి షోలోనూ నేను సబ్జెక్ట్ వివరిస్తూ చెప్తూ ఉన్నాను. కాబట్టి అది నాకు ఎలా ధారాదత్వమైనదే, అది భగవంతుడి విద్య అనేటువంటిది ఎవరి సొత్తు కాదు, అది ఇది ఒక్కళ్ళకే అనే చెప్పేదానికి. అందుకని నేను అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో చెప్తూ ఉన్నాను. ఈ దోషం ఎలా ఉందని తెలుస్తుందంటే జాతకాన్ని విశ్లేషణ చేయాలి. ఈ జాతకాన్ని విశ్లేషణ చేసేటప్పుడు దాని గురించి ఏ గ్రహాలకు ఇచ్చినటువంటి కారకత్వాలు, వాటి లక్షణాలతో పాటుగా అవి బేసిక్స్ అందరికీ తెలుస్తాయి. కాకపోతే ఏ నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రం ఈ గ్రహానికి అది మిత్ర నక్షత్రం ఎన్ని డిగ్రీల్లో ఉంది, అది ఏ నక్షత్రంలో ఉంది, అది మిత్ర నక్షత్రమా శత్రు నక్షత్రమా అని పరిశీలించేంత ఓపిక ఉంటే బాగా చెప్తారు. అలా కాకుండా ఊరికే చూసేసి ఇది కర్కాటక రాశిలో ఉంది కాబట్టి గురువు ఉచ్చులో ఉన్నాడు కదా అనుకుంటే కష్టం. గురువు ఉచ్చులో పునర్వసులో ఉంటే ఒకలాగా, పుష్యమిలో ఉంటే ఒకలాగా, ఆశ్లేషలో ఉంటే ఒకలాగా, వాటి లక్షణాన్ని వివరించే శక్తి ఆ నేర్చుకున్న వ్యక్తికి ఉంటుంది. అంతే తప్ప ఇన్ జనరల్గా చెప్పేస్తే అది అవ్వదన్నమాట. అందుకని చాలామందికి మేము పరిహారాలు చేసాము అవ్వలేదని మళ్ళీ చేస్తూ ఉంటాం. అది ఇన్ జనరల్ అవ్వటం వల్ల. కాబట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని లైవ్లో అన్నీ బయట పెట్టలేం కాబట్టి, పెట్టకూడదు కాబట్టి అది అంత మంచిది కాదు కూడా ఎవరికి కూడా. కాబట్టి అది మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి ఎక్కడికైనా సరే, అంటే మీకు ఎవరి మీద విశ్వాసం ఉందో వాళ్ళ దగ్గరికే వెళ్ళి, గురుగారు ఇది ఎలా ఉంది ప్రశ్నించండి, ఇది ఎందుకు ఉందో అడగండి. ఆయన కోప్పడతాడు, ఊరికినా ఆయన ఏం చెప్పట్లే, మీరు డబ్బులు ఇస్తేనే ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు తిరిగి అడగండి, ఇది ఎందుకు ఇలా ఉంది, దీనికి ఏం చేయాలి అని చెప్పండి. ఎందుకంటే ఏ యోగమైనా అనుభవించవలసిందే నా దృష్టిలో, అది దోషమైనా యోగమైనా. నువ్వు తప్పుకుంటానంటే అది కుదరదు. కాకపోతే చిన్నది నువ్వు సెటిల్ చేసుకోవాల్సిందే. కాకపోతే అంటే చిన్న ఎక్స్క్యూజెస్ ఉంటాయి. ఆ ఎక్స్క్యూజ్ లాగా ఈ పరిహారం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ఎక్స్క్యూజ్ దొరికినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా చేసుకునేదానికి చేయాలి. ఈ కాలసర్పదోషం చెప్పాను మీకు 288 రకాలుగా ఉంటుందని. అది నేను చెప్పడం కాదు, అది అన్ని రకాలు ఉంటుందా అని ఆలోచించొద్దు. మీరు ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది. నేను చెప్పేదే ఉంది, ఎవరైనా చెప్పచ్చు. అంటే శాస్త్రం గురించి తెలిసినటువంటి వాళ్ళు అందరికీ ఒకలాంటి పరిహారం ఉండదు. వాళ్ళ లగ్నాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి రాహు ఉన్న స్థానాన్ని బట్టి, కేతు ఉన్న స్థానాన్ని బట్టి, మిగతా ప్లానెట్స్ ఏ విధంగా ఆ మధ్యలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి చెప్పేటువంటి ఇది మనం చెప్పాలి తప్ప పరిహారం అందరికీ ఇన్ జనరల్గా అంటే కాళహస్తి వెళ్తారు, లేదా ఇంకో దగ్గర ఏమంటారు రావి చెట్టు కింద ఉన్నటువంటి ప్రతిమలకు పూజ చేస్తారు, లేదా నాగ ప్రతిష్ఠ చేసేవాళ్ళు ఉంటారు.